నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మామండూరు ఫారెస్ట్ ఏరియాని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. రేణిగుంట మండలంలోని మామండూరు ఫారెస్ట్ ఏరియాను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. చలో పిఠాపురం. పిఠాపురంలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి గూడూరు పట్టణం టవర్ క్లాక్ నుండి బస్సులు వివిధ వాహనాల్లో తరలి వెళ్లిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు. వైభవంగా అలగనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. గూడూరు పట్టణంలోని అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన అలగనాథ స్వామి. గూడూరు మణిపూర్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరాల్లో గురువారం రాత్రి ఘనంగా ప్రత్యేక పూజలు, పల్లకి సేవ. అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. మామండూరులోని ఫారెస్ట్ ఏరియాను సందర్శించి సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్ది ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువస్తాము అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. రేణిగుంట మండలంలోని మామండూరు ఫారెస్ట్ ఏరియాలోని పలు ప్రదేశాలను సందర్శించారు. రేణిగుంట మండలంలోని మామండూరు ఫారెస్ట్ ఏరియాలోని పలు ప్రదేశాలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ లోని శ్యామల వ్యాలీలోని మామండూరు కమ్యూనిటీ బేస్డ్ టూరిజం ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సుమారు ఇక్కడ 100 సంవత్సరాల క్రితమే అటవీ శాఖ భవనాలు ఉన్నాయి. దట్టమైన ఈ అడవులలో సుమారు 80కి పైగా చిరుతపులులు, ఏనుగుల విహారం, 40 పక్షి జాతులు మనకి ఇక్కడ అరుదైన పక్షి జాతులు ఉన్నాయి. సుమారు నెలకు 6-7 వేల మంది వరకు ఈ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించడం జరుగుతుందని తెలిపారు. ఈ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించడానికి సందర్శకుల కోసం సఫారీ ఏర్పాట్లు అటవీ శాఖ అధికారులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పర్యాటక ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం గా మోడ్ లో సస్టైనబుల్ టూరిజం గా అభివృద్ధి చేసి ఇంకా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలాగా సఫారీ, వాచ్ టవర్, సరస్సులు చాలా అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఈ పర్యాటక ప్రాంతాల్లో మంచి నేచురల్ వాటర్ కూడా ఉందని తెలిపారు. దాంట్లో మామండూరు కమ్యూనిటీ బేస్డ్ ఇకో టూరిజం దీనికి చేయడం జరిగింది. ఇక్కడ సుమారుగా 100 సంవత్సరాల క్రితమే ఈ మామండూరు ఈ ఏరియాలో మనకి ఫారెస్ట్ బిల్డింగ్స్, భవనాలన్నీ ఉన్నాయి. ఇక్కడ దట్టమైన ఈ అడవిలో మనకి సుమారుగా 80కి పైన చిరుతపులులు, అదేవిధంగా ఏనుగుల విహారం, అదేవిధంగా సుమారుగా 40 పక్షి జాతులు ఇక్కడ మనకి అరుదైనటువంటి పక్షి జాతులు కూడా ఇక్కడ ఉన్నాయి. దీన్ని ఇప్పటికే చాలా ఇది టూరిస్ట్ అందరూ కూడా సుమారుగా నెలకి 6-7 వేల మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ సఫారీ ఏర్పాట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిరోజు ఉదయం, రాత్రిపూట, సాయంత్రం పూట సఫారీ ఏర్పాట్లు కూడా ఆల్రెడీ నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే మనకి ఈ ఏరియాని ఇంకా ఎట్లా అభివృద్ధి చేసి ఒక కమ్యూనిటీ బేస్డ్ ఇకో టూరిజం పద్ధతిలో మోడ్లో సస్టైనబుల్ టూరిజంగా చేసి ఇంకా సందర్శకుల్ని ఎట్లా ఎక్కువ మందిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చేయడం జరిగింది. చూసినట్టయితే మొత్తం సఫారీలో కానీ, అదేవిధంగా వాచ్ టవర్ నుంచి కానీ, అదేవిధంగా మనకి చిన్న 2-3 మంచి ప్రిస్టీన్ లేక్స్ కూడా లోపల ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవంతా కూడా. ఇక్కడ వెరీ ప్యూర్ న్యాచురల్ వాటర్ కూడా ఇక్కడ ఉంది. దీన్ని ఒక సస్టైనబుల్ మోడల్గా, అంటే ప్లాస్టిక్ ఇదంతా ఎటువంటి ఇది లేకుండా టూరిస్ట్ కూడా మంచి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో దీన్ని ఆస్వాదించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు
ఇప్పుడు జిల్లా యంత్రాంగం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, రేణిగుంట తహసీల్దార్ సురేష్ బాబు, సంబంధిత అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నుండి చలో పిఠాపురం కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు బస్సులు మరియు పలు వాహనాల్లో తరలి వెళ్లారు. నాయకులు మునిగిరీష్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరుగుతుందని, కార్యకర్తలకు ఎంతో ఆనందంగా ఉందని, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్టీ ఆవిర్భావ సభ జరుగుతుందని ఆయన ఇచ్చే సూచనలతో కార్యకర్తలు, నాయకులు పార్టీని పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పేటేటి చంద్రని, ఇంద్రవర్ధన్, నయీం, సూర్య తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ సభకు గూడూరు నియోజకవర్గం నుంచి మన తిరుపతి జిల్లా అధ్యక్షులు, తిరుపతి ఎమ్మెల్యే అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అలాగే టిట్కో చైర్మన్ మాకు మార్గదర్శి అయినటువంటి అజయ్ కుమార్ గారు సూచనల మేరకు ఈరోజు గూడూరు నియోజకవర్గం నుంచి 2 బస్సులు, 1 టెంపో, 2 కార్లు, ట్రైన్లు సుమారు 150 మంది కార్యకర్తలు అందరం కూడా బయలుదేరి ఈ సభకు బయలుదేరి వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఈ టవర్ క్లాక్ సెంటర్ నుంచి అందరం కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఈ సభని విజయవంతం చేసేందుకు గూడూరు నియోజకవర్గం తరఫున మా వంతుగా మా ప్రయత్నాలు చేస్తాం. అన్ని మండలాల నుంచి కూడా చిల్లకూరు, చిట్టమూరు, కోట, వాకాడు, గూడూరు టౌన్ అందరి నుంచి కూడా మేమందరం కూడా బయలుదేరి వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈరోజు మొట్టమొదటి జరిగేటువంటి ఆవిర్భావ సభ కాబట్టి జన సైనికులందరూ రేపు పాల్గొనబోతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు మేము గూడూరు నుంచి బస్సులు, టెంపోలు, అదేవిధంగా రైలు మార్గంలో పిఠాపురం చేరుకొని రేపు మధ్యాహ్నం జరగబోయే సభలో మేము పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు మా నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం చేసి ఈ యొక్క పెద్ద చేయబోతున్నారు, సూచనలు ఇస్తారు. అది మీరు విని తర్వాత పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేయండి. అలాగే వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీరు ఎక్కడ బస్సులో ఉండేవాళ్ళు బస్సులోనే రాండి, జాగ్రత్తగా ఎటు అంటే ఇటు వెళ్ళకండి, బస్సులు జాగ్రత్తగా వెళ్ళండి. మీరు చాలా ఆనందంగా ఉంది. ఇది మన భవిష్యత్తు కాదు, మన బిడ్డల భవిష్యత్తు కోసం అడుగు వేసిన మన నాయకుడు ఒక్క అడుగుతో ఈరోజు లక్షల అడుగులు వేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ఫుల్గా నడుపుతున్న మా పార్టీకి ఇంతమంది రావటం అనేది చాలా ఆనందంగా ఉంది. దీనిలో ముఖ్య భాగంగా మన మండలాల నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఈరోజు మనది మన పార్టీ అని చెప్పి అందరూ కలుపుకొని పోయి ఈరోజు ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున దొరవారి సత్రం మండలంలోని ఏకొల్లు జాతీయ రహదారి పక్కన కొంతమంది వ్యాపారస్తులు వారి వ్యాపార నిమిత్తం అక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకుని మండలం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూరగాయలు, పప్పు దినుసులు విక్రయాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఎంతో మంది ఆ ప్రాంతానికి వచ్చి కూరగాయలు కొనుగోలు చేసుకుంటూ ఉండడంతో ఆ ప్రాంతం నిత్యం హడావిడిగా కనిపిస్తుంది. చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలోని పుచ్చలపల్లి పరందామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు సరస్వతి పూజను జరుపుకున్నారు. విద్యార్థుల హాల్ టికెట్లను సరస్వతి అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. రానున్న పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పార్థసారథి, ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, ఎంఈఓలు కృష్ణయ్య, కేవీ ప్రసాద్, స్థానిక నాయకులు పుచ్చలపల్లి శ్రీనివాసరెడ్డి, పుచ్చలపల్లి నరేష్ రెడ్డి, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ జయరాజ్ గోపాల్, సెక్రటరీ రామ్మోహన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చూడు ఇలా వచ్చి ప్రదక్షిణగా పోయి ఎక్కడ చెప్పారో ఆ సీట్లో కూర్చోండి.
శ్రీనివాస్ సార్ పేపర్లు చూసా భవంతు సర్వాపరాధం క్షమస్వ గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అర్చకులు ప్రత్యేక పూజలు, బలిహారణ నిర్వహించారు. స్వామివారు హనుమంత వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు మండలం కోదండరామాపురం గ్రామంలోని పీడూరు రోడ్డులో ఏర్పాటై ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రియ భజన ప్రియ
चतुर्भागे श्रीशैलस्य मारुत्यादिरूपाय नमः शेषमज्ञापं प्रयोगं सेवते देवपावकं वासना शेखराय मोदिकानां मातृदागतामहाय వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మామండూరు ఫారెస్ట్ ఏరియాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. రేణిగుంట మండలంలోని మామండూరు ఫారెస్ట్ ఏరియాను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. చలో పిఠాపురం. పిఠాపురంలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి గూడూరు పట్టణం టవర్ క్లాక్ నుండి బస్సులు వివిధ వాహనాల్లో తరలి వెళ్లిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు. వైభవంగా అలగనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. గూడూరు పట్టణంలోని అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన అలగనాథ స్వామి. గూడూరు మనుగోలులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరాల్లో గురువారం రాత్రి ఘనంగా ప్రత్యేక పూజలు, పల్లకి సేవ. అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.